సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగతన కాయము వెంచెను, కాంతివంతుడై చెంత నిలచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిధి దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని రాముని వద్దకు చేరుస్తావో, లేక మోయలేక సముద్రంలో జార విడుస్తావు అని సీత పలుకగా హనుమంతుడు ఆ మాటలు విని చిన్నబోయాడు. సీతకు తన అసలు రూపాన్ని చూపించాలనుకున్నాడు. కొండంత ఎత్తున తన శరీరాన్ని పెంచాడు. కాంతివంతుడై సీత చెంత నిలిచాడు. ఆ రూపమును చూసిన జానకి ఆశ్చర్యపోయింది. ఆహా హనుమా, అద్భుతమైన నీ ఉగ్రరూపాన్ని చూశాను. శాంతించు, శాంతించు. నీవు కాక మరెవరు ఈ సముద్రాన్ని దాటగలరు? క్రూర రాక్షసుల కంటపడకుండా లంకంతా వెదకి నన్ను చూశావు కదా అని సీత పలికింది. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.